నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. తిప్పాపురం గ్రామంలో ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న మహిళలు. బద్దిపోచమ్మ గుడిలో దోపిడీ, కాంట్రాక్టు సిబ్బంది చేతివాటంపై భక్తుల్లో ఆగ్రహం. వేములవాడ బీసీ వసతి గృహంలో దుర్ఘటన, వంట కార్మికురాలు గుండెపోటుతో మృతి. వేములవాడ న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ విద్యా సదుపాయాలకు నూతన ఊపు లభించింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ స్వయంగా పాఠశాల కోసం టెలివిజన్ కొనుగోలు చేయగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు రాజారత్నం డిజిటల్ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజారత్నం మాట్లాడుతూ డిజిటల్ తరగతుల ద్వారా విద్యార్థులు సమాచారాన్ని త్వరగా స్పష్టంగా గ్రహించగలరని, ఇంటరాక్టివ్ పాఠ్యాంశాలు, వీడియోలు, విజువల్ ప్రజెంటేషన్లు విద్యార్థుల్లో సృజనాత్మకతను, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తాయని అన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గతంలో గురువులు ప్రత్యక్ష వస్తువులను చూపిస్తూ బోధించేవారని, ఆ పద్ధతిలో పిల్లలు పాఠాలను సులభంగా అర్థం చేసుకునేవారని, ప్రస్తుత పుస్తకాధారిత బోధనలో కొంతమంది విద్యార్థుల్లో అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గుతోందని, ఈ వెనుకబాటుతనాన్ని అధిగమించడానికి డిజిటల్ బోధనను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. తదనంతరం బాలల దినోత్సవం సందర్భంగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దుర్సేటి లక్ష్మీనారాయణ, దాసరి సుజాత, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు లిక్కిడి మంజుల సహా పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్లో జరిగిన కార్యక్రమంలో శ్రీ లక్ష్మీనారాయణ సార్, మిగతా ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ మేడం గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గారు పిల్లల ప్రేమ కొద్దీ డిజిటల్ క్లాసులు చెప్పడానికి ఒక పెద్ద టీవీని వితరణ చేశారు. సార్ గారికి అభినందనలు. పిల్లల పట్ల ఈ అర్బన్ కాలనీ పిల్లల పట్ల ప్రేమ ఆప్యాయతలు ఇట్లే అన్ని విధాలు కొనసాగాలని కోరుకుంటూ పేదవారికి అన్ని వేళలా ధన్యవాదాలు చెప్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రాథమిక పాఠశాల నియోజకవర్గ కాలనీ విద్యార్థుల సౌకర్యార్థం మరియు వారికి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంలో మరి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అన్ని రకాలుగా మనకు సేవలు అందిస్తుంది, అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నటువంటి నేటి తరంలో మరి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ అన్ని రకాల చూస్తున్నటువంటి ఈ తరంలో మా వంతుగా, ఎందుకంటే ఇక్కడ కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా ఉంది, తల్లిదండ్రులు పేరెంట్స్ కొంచెం పని మీద వ్యాపకంతో కావచ్చు, ఆర్థికంగా వెసులుబాటు కొరకు మరి పిల్లల్లో కొంచెం పై శ్రద్ధ చూపడం తక్కువ ఉంది. వాళ్ళకు మరి ప్రత్యక్ష బోధన ద్వారా అంటే డిజిటల్ క్లాసుల బోధన ద్వారా అయితే ఇంకా మంచి నాణ్యమైన విద్య అందించగలుగుతామనే సదుద్దేశంతో ఈరోజు మరి టీవీ ఏర్పాటు చేసి మరి వాటి ద్వారా మరి వాళ్ళకు పూర్తిగా మరి ప్రత్యక్ష బోధనను అందించడానికి మేము కృషి చేస్తాం. ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి విద్యామానులు కావచ్చు, పొలిటికల్ లీడర్లు కావచ్చు, అందరూ కూడా మరి వీళ్ళ పిల్లల అభివృద్ధికి మరి పాఠశాలకు సహకారాన్ని అందించాలని తెలియజేస్తూ మీ ప్రేమాభిమానాలతో ఎప్పటికీ కూడా పిల్లల భవిష్యత్తుకు మేము నిరంతరం కృషి చేస్తామని ఈ వేదికల ద్వారా తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ బద్దిపోచమ్మ ఆలయంలో భక్తులపై కాంట్రాక్టు సిబ్బంది చేస్తున్న దోపిడీ తీవ్ర విమర్శలకు కారణమైంది. భక్తులు సమర్పించే బోనంకు 200, కొబ్బరికాయ కొట్టేందుకు 50 రూపాయలు వసూలు చేస్తూ నిరభ్యంతరంగా దందా సాగుతున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఆలయ అధికారులు చూస్తూ మౌనమై ఉండటంపై భక్తుల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ వ్యవహారంలో అధికారులకు వాటా ఉన్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి మంగళవారం అమ్మవారికి ప్రత్యేకమైన రోజు కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. సోమవారం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు మంగళవారం ఉదయం బద్దిపోచమ్మను దర్శించుకునే సంప్రదాయం పాటిస్తారు. బోనాలెత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న భక్తులు మొక్కులు చెల్లించే సమయంలో బాధ్యతలో ఉన్న కాంట్రాక్టు సిబ్బంది అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలతో ఆలయ ఆదాయానికి గండిపడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సిబ్బంది ఈ దందాను ఆలయ సూపరింటెండెంట్ అండతోనే నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు జోరందుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ అవకతవకలు బయటపడ్డా ఆలయ ఈవో మాత్రం పట్టించుకోవటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే ఈ వ్యవహారంపై తక్షణమే చర్యలు తీసుకుని దోపిడీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మీరు పొద్దున ఎన్ని గంటలకు వచ్చేది? ఇప్పుడు లైన్లో నిలబడి ఎంతసేపు అవుతుంది? అది మేము పొద్దున వచ్చినాం లైన్కు. అక్కడ ఎవరు పోనిస్తలేరు, ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటున్నారు. ఒక పాప బేవస్లో వెళ్ళిపోయింది, వెనక ముందు నెట్టుకుంటున్నారు. అక్కడ ఎవరు పోలీసులు కూడా లేరు. పంపించే వాళ్ళు కూడా పంపించాలి కదనండి. మేమా 7:30కు మేము వచ్చినాం. ఆడ ఒకరి మీద ఒకరు నెట్టేసుకొని పడి బోనాలన్నీ పోయినాయి. ఇప్పుడు చేసుకున్నాం ఒకరి మీద ఒకరు. మీకు ఆడ ఒక ముసలాం మీద బోనం కింద పడింది, ఏడిసింది. ఎట్లనండి ఇట్లా చేస్తా? కొబ్బరికాయలైనా కొట్టమంటే డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు వచ్చినావు నువ్వు అంటున్నాడు. 10 రూపాయలు ఇవ్వకపోతే అంటున్నాడు కదా, ఇస్తారు అనుకొని తినుకో అంటాడు. ఇచ్చినాము, ఆయన ముఖాన్ని కొట్టే వచ్చిన. ఎందుకంటే ఇట్లా చేసుడు? ఇదంతా దేవుడికే పెడుతున్నారా? చేసిందంతా దేవుడికే ఇస్తున్నారా? దేవుడి పేరు చెప్పుకొని ఎంత తింటున్నారు? చేస్తలేరా దేవుడికి? ఇదంతా తీసుకుంటలేరా? వాళ్ళంతా తింటలేరా? మరి న్యాయం ఎక్కడండి? దేవుడు ఎక్కడి నుంచో వస్తున్నారు. ముసలోళ్ళు, ముడుగోళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు వాళ్ళందరూ వస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? నేను వస్తాను, ఎక్కడి నుంచో వస్తాను, ఎంతో ఖర్చు పెట్టుకుంటాను. కాబట్టి ఇక్కడ దేవుని కాడ ఇంత ఆగమాగం చేసి ఒకరికొకరు కొట్టుకొని బోనాలు కింద పడేసి ఆగమాగం చేస్తే ఎట్లా చెప్పండి? వేలకు వేలు ఖర్చు పెట్టుకొని దేవుడు అని తృప్తిగా ఇక్కడ మొక్కులప్ప చెప్పి పేతానికి వస్తాను. దేవునికి చెల్లించుకోవాలా కానీ ఇంత ఆగం చేసి ఇంత డబ్బు గుంజుకుంటా ఇంత ఆగం చేస్తే ఎట్లా? ఎడిపోయినా పైసలేనా, ఎడిపోయినా పైసలేనా, ఆగమాగమేనే. ఇంకేమున్నది? ఎక్కడో లక్కనే తీసుకుంటా అంటే అది అవుతా అండి. ఏమున్నది చెప్పండి? ఇక ఆడ ఒక బందోబస్తుగా ఒక పద్ధతిగా ఉంటే అది ఉంటుంది. నా పేరు దేవేందర్, మాది మేడారం సమ్మక్క సారక్క నుండి వచ్చినాం. మేము మార్నింగ్ 8 o'clock వచ్చినాం దర్శనానికి. ఇప్పుడు దాకా పోచా దేవస్థానంకి దర్శనం కాలే, ఇంకా బోనాలు ఇప్పుడు దాకా అందలేదు. జనాలకు ఇబ్బందికరంగా ఉంది, దర్శనం కాలే ఇంకా. ఇక్కడ డబ్బులు అడుగుతారు, కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయలు ఇవి అని అడుగుతారు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. చెప్పినా మాకు ఇవ్వాలి అంటుర్రు వాళ్ళు. అధికారులు కూడా ఇవి అంటారు, లంచం అడుగుతారు. బోనానికి 50-100 రూపాయలు తీసుకుంటారు. టైం కొబ్బరికాయలు బయట కొట్టుడు అయితే అది లోపల దర్శనం లేదు. టైం బాగా తీసుకుంటారు. లేడీస్ కానీ ఇబ్బంది అవుతుంది, బోనం ఎత్తుకొని 5-6 గంటలు పడతాను టైము. వేములవాడ మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన తిప్పాపురం గ్రామంలో మంగళవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మహిళలు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ట్రాక్టర్లు అక్కడికక్కడే నిలిచిపోయాయి. గత కొన్ని రోజులుగా గ్రామ పరిసరాల నుంచి నిరంతరం ఇసుక రవాణా జరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక రవాణా కారణంగా రహదారులు దెబ్బతింటున్నాయని, దుమ్ము కారణంగా పిల్లలు, మహిళలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. తక్షణమే చర్యలు తీసుకుని ఈ ప్రాంతం నుంచి ఇసుక తరలింపును నిలిపివేయాలని రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు. ఒక్క నిమిషం. నిన్న 2 days బ్యాక్ ఇచ్చిన న్యూస్ పేపర్ చిన్నపిల్లలు రోజు మార్నింగ్ లేదు సార్, అక్కడ తీసుకురాదు సార్. కాలేజ్ మాకు జాలేదు సార్. ఒకసారి అక్కడ లోపలికి వచ్చినప్పుడు కాలేజ్ ఖాళీ ఉంటుంది, కలెక్టర్ సగం పోతాయి. కాలేజ్ సగం లేదు, సగం అవుతుంది.
చెప్పండి అక్కడికి తీసుకురా దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నాము, మాకు తిప్పాపూర్లో ప్రతి ఈ హనుమాన్ టెంపుల్ గల్లికి పుష్కే డాక్టర్లు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు కాబట్టి మేము వద్దంటలే. కాకపోతే ప్రొద్దున 8 గంటల నుండి నైట్ 10-11 గంటల దాకా కొడుతూనే ఉన్నారు. మాకు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాడకట్టుకు మొత్తం ఇళ్ళల్లో దుమ్ము దూరుతుంది. ఎప్పుడు చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవడం అనేది లేదు. కానీ వాళ్ళే పట్టించుకోండి. ఇప్పుడు ట్రాక్టర్లు అన్ని పర్మిషన్కు ఈ గుడికి ఆ గుడికి పోస్తామంటే మేము పొలాలలో పోయే స్థలం అది. ఒక్కొక్కళ్ళని చూసి చంపినా చంపుతారు. అక్కడికి పోయి ఒక్కసారి వచ్చి అధికారులు వచ్చి చూసి సంప్రదించగలని కోరిక. ఏంటంటే మనల్ని మాత్రం ఈ ఉష్క ట్రాక్టర్లు ఎన్ని రోజులు నడుపుతారో అన్ని రోజులు మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం, ఇక్కడనే కూర్చుంటాం. ఇక ఏమన్నా ఇది మాత్రము ఆఫ్ చేయాలి, ట్రాక్టర్లు ఉష్క మాత్రం ఆఫ్ చేయాలి. ముట్టద్దు, ఇక్కడికి వెళ్ళి పోవద్దు. ఇక మాకు కాళ్ళ కడికెళ్ళి తీస్తారు, దేవస్థానానికి తీస్తారు. ఎక్కడన్నా ఎక్కడ నడుస్తుంది ప్రభుత్వం చెప్పండి? ఇక కాళ్ళల్లో ఉష్క తీసుకోతారా రాజన్న టెంపుల్ కు? ఎన్నన్నా న్యాయం ఉందా? ఈ తిప్పపూర్లో తప్పించి ఎక్కడ లేదా ఉష్కే? మమ్మల్ని మొత్తం అడవి ఎత్తూరు, తిప్పపూరి గ్రామాన్ని అడవి ఎత్తూరు. మరి మొత్తం అక్కడికి పొలం కాడికి పోవాలంటే మాకు భయం అవుతుంది రైతులకు. ఎవరు వచ్చి మాట్లాడతారో మాట్లాడని అధికారులను రమ్మను, వచ్చి వాళ్ళని మాట్లాడి ఇక్కడ మాకు ఏందో న్యాయం చెప్పమనండి. మాకు న్యాయం చేసిన తర్వాతనే ఉష్క ట్రాక్టర్లు కదురుతాయి. అదివరదాకా మేము మాత్రం జరగనియ్యం. ఇదే పట్టుదల కొద్ది ఉంటాం. రోడ్డు కొంట పిల్లలు వస్తే బాగా ఇబ్బంది అవుతుంది. షాప్లో మొత్తం దుమ్మే, ట్రాక్టర్ వల్ల అసలు ఉండాలా పోవాలా, మొత్తం రోడ్ అంతా ఇబ్బంది అవుతుంది. స్కూల్కి వచ్చే పిల్లలు అసలు ఎటు పోతారో అర్థమైతలేదు. ఈ దుమ్ముతోటి షాప్లో మొత్తం దుమ్మే, ఎవరు వచ్చే వాళ్ళు కూడా వస్తలేరు. నీళ్ళు పోస్తున్నామంటారు, నీళ్ళు పోసినాక కాసేపు అయినా కారిపోతుంది. అది అసలు సమస్య ఎప్పుడు తీరుతుంది? మీరు 2 రోజుల నుండి తీసుకపోతారు. ఇంతేనా? తిప్పపురంలో మొత్తం పట్టించుకునే లేరా? అసలు ఇసుక తీసుకపోతారు కానీ ఇంకా వేరే దారి లేదు. చూసుకోవాలి మీరు. మా షాప్లో ఎందుకు ఇబ్బంది పెడతారు? మోరి గురించి అయితే ఇక్కడ నుండి అయితే ఒక 10 సార్లు ఇచ్చినాం వాడకట్టడం, ఎవరు రాలే చూడలేదు. రోడ్ 10 సార్లు చేసి మళ్ళీ మొదటికి వచ్చింది. అసలు తిప్పపురం గురించి పట్టించుకోవాలేదు. ఎవరు చెప్పినా అంతే ఉంటుంది. రోడ్డు గురించి కూడా, మొరం గురించి, ఉష్క గురించి, దేని గురించి చెప్పినాడు. పిల్లలు అట్లా వస్తుంటే మొన్న 3 పిల్లలు కొంచెంలో మిస్టేక్ అయింది. మా మనమడే వేరే వాళ్ళు ఎక్కడి నుండి వస్తుంది, ఇక్కడికి వెళ్ళి కారు మొత్తం చిన్న అది అయిపోయింది. శని రోజులని ఎవరిని అడిగినా పట్టించుకోరు, అందరు చెప్తారు పోతారు. అంతే. ఈ ఊరు గురించి పట్టించుకునే వాళ్ళే లేరు. ఈ ఉష్క బంద్ చేయాలి అంతే. దృష్టికి వాళ్ళు పట్టించుకుంటలేదు, ఏది చేసినా పట్టించుకుంటలేదు. అసలు రోడ్డు గురించే పట్టించుకుంటలేరు, అసలు ఈ తిప్పపురం గురించే పట్టించుకుంటారు. పిల్లలు వచ్చడానికి భయపడుతున్నారు. పిల్లలు అక్కడ నుండి రావాలంటే మీరు ట్రాక్టర్లు ఇక్కడ నుండి ఒకటి ఇక్కడ నుండి మొన్న కారు వచ్చింది, 3 పిల్లలు కొంచెంలో మిస్టేక్ అయింది. ఎవరిస్తారు? ఎవరు బాధ్యత దానికి? అందుకోసం మేము చెప్తున్నాం, మీరు ఇక్కడ నుండి ఉష్క తీసుకోవడం బంద్ చేయాలి. వైద్యులు రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచించారు. మంగళవారం వేములవాడ ఏరియా ఆసుపత్రికి సిఎస్ఆర్ నిధుల ద్వారా అందించిన 1,80,00,000 విలువైన ఆధునిక వైద్య పరికరాలను ఆయన ఎమ్మెల్సీ చిన్న మైల్ అంజిరెడ్డి, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్తో పాటు పలు విభాగాల్లో ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలించి వాటి వినియోగంపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ దవాఖానాల్లో నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో సిఎస్ఆర్ కింద పరికరాలను అందించామని తెలిపారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాధాబాయ్, తహసీల్దార్ విజయప్రకాశ్రావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులు శ్రీ సంజయ్ గారు మాకు మేము అడిగిన వెంటనే మాకు ఆసుపత్రికి అవసరమైన ఎక్విప్మెంట్ దాదాపు 2 కోట్ల విలువ చేసే ఎక్విప్మెంట్ మాకు
డొనేట్ చేయడం జరిగినది. సో సార్కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఒకటి కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఎమర్జెన్సీ రికవరీ ట్రాలీస్ ఇప్పటిదాకా ఆసుపత్రిలో లేవు, రేపు 2 ఇచ్చారు. అలాగే చైర్స్, పేషెంట్లు వచ్చినప్పుడు కూర్చునే దానికి చైర్స్ లేకపోతే అడిగిన వెంటనే దాదాపు 60 చైర్లు మాకు డొనేట్ చేశారు. ఈఎన్టీ హెడ్ ల్యాంప్ 1, సిరంజ్ పంపులు ఒక 3, అలాగే క్లినికల్ సెక్షన్ ఆపరేటర్స్లో ఒక 2 డొనేట్ చేయడం జరిగింది. గతంలో ఇక్కడ స్థానిక ఉన్నటువంటి హాస్పిటల్స్ సంబంధించి అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద దేశంలోని అన్ని హాస్పిటల్స్ కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఈ హాస్పిటల్స్ నిర్వహణ జరుగుతూ ఉన్నది. ఒక ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారం పేద ప్రజలు ఆదుకోవాలి. ఇక్కడ ఈ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు, ఎమర్జెన్సీ సంబంధించి అన్ని ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. అలాంటి ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా సరే ఇంకొక ఎక్విప్మెంట్ అది అడిగాను, అది కూడా నేను కూడా ఎంపీఎస్ నుంచి అది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏ ఇబ్బంది లేకుండా ఇవాళ హాస్పిటల్కి సిఎస్ఆర్ నిధుల ద్వారా మనకి కేటాయించడం జరిగింది. సిమ్స్, హుస్నాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్ కూడా ఇవే ఎక్విప్మెంట్స్ మనం అడిగిన వెంటనే ఇవ్వడం జరిగింది. మనం రాజించుడు కాదు, మేము ముందుగా ఈ కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి ఈ భారాన్ని భరించలేక చివరికి వేములవాడలో పనిచేస్తున్న వంట కార్మికురాలు ప్రాణాలు కోల్పోయింది. వేములవాడ పురపాలక సంఘ పరిధిలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో వంట మనిషిగా పనిచేస్తున్న సిహెచ్ మహేశ్వరి మంగళవారం ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. 2010 నుండి అదే వసతి గృహంలో వంట కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్న మహేశ్వరి మంగళవారం కూడా యథావిధిగా పనులకు హాజరయ్యారు. అయితే విధులను నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఛాతి నొప్పితో కుప్పకూలారు. వెంటనే సహోద్యోగులు, సిబ్బంది ఆమెను వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. గత 9 నెలలుగా కుటుంబ జీవితం సరిగా సాగకపోవటం, అప్పుల బారిన పడి ఆర్థిక ఒత్తిడి ఆమెను తీవ్రంగా వేధించిందని బంధువులు కన్నీటి పర్యంతమై తెలిపారు. మహేశ్వరి మృతి పట్ల స్థానికులు, విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రంది పెట్టుకుంది. అప్పుల ఫోన్ చేసే వరకు మా తలకాయలు పని చేస్తలేవు. హాస్టల్లో పని చేద్దామంటే వీళ్ళు తలకాయ తినుడా, అక్కడ చేస్తామంటే వాళ్ళతో బాధలాయ. 9 నెలల సొంత జీతాలు రాక మా టెన్షన్లకే మేము సగం అవుతున్నాం. మాకు పని చేసుకున్నామంటే అవతల కోదామంటే పని లేదా. మళ్ళీ 16 ఏళ్ళ సుంది చేస్తాను. ఇవాళ కాదు, నిన్న కాదు, 16 ఏళ్ళ సుంది చేస్తే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడేమో 3 నెలలకు ఒకసారి పడ్డది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, అది ఎన్ని రోజులు అయిందో వచ్చి, కానీ ఇప్పుడు 9 నెలల జీతమే లేదు మాకు. మా బతుకులే వేస్ట్ అవుతున్నాయి. మహేశ్వరి ఇట్లా 9 నెలల జీతాలు రాలేదు. 9 నెలల నుంచి జీతాలు రాకుంటే రంజు పెట్టుకున్నది. రంజు పెట్టుకుని అటోటేకి వచ్చింది. కొద్దిగాల కరీంనగర్ నుంచి డ్యూటీకి వచ్చింది. ఇడ్లీ పెట్టింది. చింతపండు తిత్తానికి పోయింది. ఎవరో ఫోన్ చేసిరట, చేతులు ఇట్లా పట్టుకొని ఆయనతో అడ్డం పడిపోయింది. అడ్డం పడిపోతే దవాఖానలకు తీసుకొచ్చింది. పానం పోయింది. 9 నెలల నుంచి జీతాలు పడకుంటే మేము ఎట్లా బతుకుతాము? అప్పుల బాధ పెడితే మాకు అటోటేకి వచ్చింది. మీరు ఏదన్నా న్యాయం చేయాలి. మహేశ్వరికి న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి. బీసీ హాస్టల్ ఎత్తదాన్ని గర్ల్స్ హాస్టల్ 9 నెలల జీతం రాక మాకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఆమె చచ్చిపోయింది. ఆమెకు కూడా న్యాయం జరగాలి. ఆమెకు న్యాయం చేయాలి. వాళ్ళకి ఇల్లు లేదు, ఇరువట్లేదు. వాళ్ళు అల్లుడు తీసుకుపోయి అక్కడ సేవం చేస్తాడు. భర్త లేని వాళ్ళం ఉన్నాము. ఈ జీతాల రంజు పెట్టుకొని మా పానాలు పోతున్నాయి. రంజులు పెట్టుకొని అవతారం అయింది. 9 నెలల పొద్దుగా పోతే రాత్రి 7 అవుతుంది, 7:30 అవుతుంది. మేము వచ్చారు. ఇంత కష్టపడితే మాకు నెలకు జీతాలు రాకుండా మేము ఎట్లా బతుకుతాము సార్ చెప్పు. సిరిసిల్లలో మాజీ ఉప ప్రధాని, లౌహ పురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా యూనిటీ మార్చు, నషాముక్త్ భారత్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. జిల్లా యువజన క్రీడా శాఖతో పాటు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ ఘాట్, కొత్త చెరువు పార్కు వద్ద ఈ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ భగత్ హాజరయ్యారు. ముందుగా సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు. అనంతరం బతుకమ్మ ఘాట్ నుంచి విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కొత్త చెరువు వరకు యూనిటీ మార్చ్ నిర్వహించారు. సిరిసిల్ల మెడికల్ కాలేజీ విద్యార్థుల ఫ్లాష్ మాబ్ నషాముక్త్ భారత్ సందేశంతో అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్టీఓ వెంకటేశ్వర్లు, ఎన్వైకే కోఆర్డినేటర్ రాంబాబు, డివైఎస్ఓ రామ్దాసు, డిఐఈఓ ప్రసాద్, మున్సిపల్ కమిషనరు కదీర్ భాషా
తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి మండలం మానాల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, దేవస్థాన కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధిని ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.